ప్రజాపాలన అభయహస్తం కింద జీహెచ్ఎంసీ పరిధిలో 10 లక్షల దరఖాస్తులు స్వీకరించినట్లు హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ముషీరాబాద్ సర్కిల్ భోలక్పూర్ వార్డులోని అంజుమన్ స్కూల్లో నిర్వహించిన దరఖాస్తు స్వీకరణ కౌంటర్ను కమిషనర్ రొనాల్డ్ రోస్, జిల్లా కలెక్టర్ అనుదీప్ దుర్శెట్టితో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, పెన్షన్, మహాలక్ష్మి, సబ్సిడీ గ్యాస్లకు సంబంధించిన దరఖాస్తులు అందాయని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడి 4 రోజులు పూర్తయిందని, ఈ సమయంలోనే ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను అమల్లోకి తెస్తున్నామన్నారు. జీహెచ్ఎంసీ వ్యాప్తంగా 150 వార్డులలో 600 కేంద్రాల్లో దరఖాస్తుల స్వీకరణకు కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అవసరమైతే మరిన్ని కౌంటర్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అందరికీ నమస్కారం. ప్రజాపాలన 31 డిసెంబర్ 1 జనవరి సెలవు తర్వాత తిరిగి ఈరోజు ఉదయం 8 గంటల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించబడ్డది 6వ తారీఖు వరకు. ఇందులో తేదీ పొడిగింపు ఉండదు. 6వ తారీఖు సంబంధించి షెడ్యూల్ ప్రకారంగా ప్రజలు 6 గ్యారెంటీలకు సంబంధించిన అర్హత కావలసిన వాళ్ళంతా కూడా కుటుంబానికి ఒకటి చొప్పున ప్రభుత్వమే ఫామ్ ఇస్తుంది కాబట్టి దాన్ని తీసుకోవాల్సిందిగా, ఈ యొక్క సౌకర్యాన్ని వినియోగించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం పక్షాన కోరుతా ఉన్నాం. రెండవది, ఈరోజు చంద్రశేఖరరావు గారి ప్రతిపాదన మేరకు ఆనాడు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ని తొలగించి తనకుండబడే నీడలాగా పనిచేసేటువంటి కిషన్ రెడ్డి గారిని నియమించుకున్నటువంటి ఆ కేసీఆర్ బినామీ, కేసీఆర్ ప్రతిపాదిత బీజేపీ అధ్యక్షుడు ఈరోజు చాలా చిలుక పలుకులు పలికినారు. ఇప్పుడు కూడా మీరు కేంద్ర మంత్రి, గత 5 సంవత్సరాల నుంచి మీరు కేంద్ర మంత్రి. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారి నుంచి మొదలుపెట్టుకుంటే గల్లీ స్థాయి దాకా కూడా కాళేశ్వరం ఏటీఎం, కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్తా ఉన్నారు. మేము అధికారంలోకి వచ్చి 4 రోజులు కాలే రాష్ట్రంలో, ఇంకా మీ కేంద్రంలో అధికారంలోకి రాలే. మీరు ఇలా ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి కాంగ్రెస్, టీఆర్ఎస్, ఎంఐఎం అనే మాట చంద్రశేఖరరావు గారు స్క్రిప్ట్ను చదివి వినిపించే ప్రయత్నం చేశారు. దీని ద్వారా రాబోయే ఎన్నికల్లో ఏమైనా లబ్ధి జరుగుతుంది కావచ్చు అనుకుంటున్నారు. ఎందుకు జరుగుతుందో, ఎందుకు మాట్లాడుతారో తెలుస్తుంది. మీ యొక్క పొలిటికల్ ఎక్స్పీరియన్స్కి సంబంధించి మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ గత 10 సంవత్సరాలుగా మీరు అధికారంలో ఉన్నారు. అధికారంలో చంద్రశేఖరరావు గారు ఇక్కడ ఉన్నారు. మీకు కేంద్రంలో చంద్రశేఖరరావు గారు మద్దతు ఇచ్చిండ్రు. మీరు దేశంలో ఎవ్వరు భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించినా వాళ్ళ మీద సిబిఐ, ఈడీ ఎన్ఫోర్స్మెంట్ రైళ్లనే ఒక కేసీఆర్ కుటుంబం తప్ప. ఇది నేను చెప్తే కాదు, ఇది వాస్తవం. ఇటువంటి పరిస్థితులలో ఈరోజు కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి అంశాలకు సంబంధించి తీసుకుంటే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జ్యుడిషియల్ ఎంక్వైరీకి మేము ఆదేశించడం ఇప్పటికీ మేము రెడీ. మేము మీ గుడ్ ఆఫీసర్స్, మీ పరపతి, కేంద్ర మంత్రి పరపతిని ఉపయోగించి మీ కేంద్ర న్యాయశాఖ మంత్రికి రాసి మాకు హైకోర్టు జడ్జిని ఇస్తారా, సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జిని ఇస్తారా, మీరు వెంటనే ఇవ్వండి, ఆ విచారణ ప్రారంభించడానికి మీరు సిద్ధం.